ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తెలిపారు. రక్తానికి కొరత ఉన్నందున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. అకాల మరణం చెందిన తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఎంతో మందికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ 13వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, మన మార్కెట్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా బాధాకరం, చిన్న వయసులోనే అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇట్లా సేవలు కానివ్వండి, తర్వాత రక్తదానం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద సోషల్ యాక్టివిటీ. ఇది ఇప్పుడే రక్తం దొరకక చాలామంది హాస్పిటల్ చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ సుమారు 300 మంది ఇలా రక్తదానం చేసింది ఇలా వీళ్ళ ఆధ్వర్యంలో. ఇలా మన టౌన్ పార్టీ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. కాబట్టి వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రతీక్ రెడ్డి పేరు మీద చాలామంది బడుగు బలైన వర్గాలందరూ కూడా చదువుకునే పిల్లలకు కానీ, ఇల్లు లేని వాళ్ళకి కానీ చాలామందికి రకరకాల సేవలు చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ కానివ్వండి, ఈ నల్గొండ పట్టణంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి సేవలు అందిస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి గారి కుటుంబానికి ప్రగాఢ శాంతి నిలిపిస్తాం. అదేవిధంగా వారి ఇంకా భగవంతుడు ఇంకా ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కార్యకర్తలు ఈరోజు బ్లడ్ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానే ముందుకు వచ్చిన అంటే మేలచెరు నుంచి కూడా రావడం జరిగింది. కట్టంగూరు మండలంకి కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్న యువకులందరికీ, రక్తదానం చేసిన వాళ్ళందరికీ ప్రతీక్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే కోమటిరెడ్డి వెంకట గారు మనందరూ తెలుసు, గతంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతీక్ పేరు మీదన జూనియర్ కాలేజీ కట్టించడం జరిగింది. అలాగే బొట్టుగూడ హై స్కూల్ కూడా సొంత డబ్బులతో నిర్మిస్తున్నాడు. వారు చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములై నల్గొండ పట్టణ ప్రజలందరూ కానీ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ, మనందరూ తెలుసు ఎంతోమంది ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ఎంతోమందికి ఫీజు కట్టించి నేనున్నానే ప్రతి రూపంలో వాళ్ళ పిల్లల రూపంలో చూసుకుంటున్నాను. ప్రతి వాళ్ళ రూపంలో చూసుకొని వాళ్ళకి ఏదో రకంగా ఎముకలు లేకుండా ఉండే చేయంటే దాన ధర్మాలు చేసుకుంటూ పోతూ ప్రతి పేరు మీద మనందరం కూడా సహకరించి వారికి దేవుడు అన్ని విధాలు సహకరించాలని అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గారికి మరియు ముఖ్యులు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగానే మా వాళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకట సార్ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కావచ్చు, వాళ్ళందరూ స్వచ్ఛందంగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.